మనం వెళ్ళబోయే ఫ్లైట్ రెడీగా ఉందని చెప్పాక ఇంకా లేట్ ఎందుకు పదండి అని ముందుకు సాగాం. పైలట్ కూడా మనతో పాటు ఎంట్రీ ఇచ్చాడు అనమాట. కొన్ని నిమిషాల్లోనే అన్ని సెట్ చేసి ఫ్లైట్ వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడానికి రెడీ అవుతుంటే అనౌన్స్మెంట్ ప్రకారం సీట్ బెల్ట్ పెట్టేశాం. ఇప్పుడు మన ప్రయాణం ముంబై టు విజయవాడ అనమాట. రన్వే పై ఎంట్రీ ఇస్తుండగా గురువా నన్ను కూడా గుర్తించు అంటూ వేరే ఫ్లైట్ ల్యాండ్ అయింది. మర్యాద పూర్వకంగా హాయ్ చెప్పేసి రన్వే నుంచి ఆకాశంలోకి జమ్మని ఎగిరాము. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంటే ఆ ఫీలే వేర్లే. ఆకాశం నుంచి సముద్ర తీరం వైపుగా ముంబై సిటీకి బాయ్ బాయ్ చెప్పేశాం. ఇంతలోనే అందమైన మేఘాలు ఆహ్లాదకరంగా హాయ్ చెప్తూ కనిపించాయి. ఈ మేఘాలను చూస్తుంటే ఐరావతం ఎక్కి ఆకాశంలో విహరిస్తున్న ఫీలింగ్ వచ్చింది. కొన్ని అందమైన ఊహలతో 1:20 జర్నీ ఎలా గడిచిందో తెలియలేదు. ఇంతలోనే చిన్న అనౌన్స్మెంట్ తో మీరు విజయవాడ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతున్నారని పైలట్ నుంచి చిన్న మెసేజ్ వచ్చి రాకముందే మనం విజయవాడలో వచ్చి ల్యాండ్ అయిపోయాం. గ్రౌండ్ స్టాఫ్ కూడా చకచక అంటూ వాళ్ళ పనులు మొదలెట్టారు. మనం కూడా టకటక అంటూ హ్యాండ్ లగేజ్ తీసుకుని ఇక నీకు సెలవు అని ఎయిర్ బస్ కి టాటా చెప్పేసి తిన్నగా ఎయిర్పోర్ట్ బస్ ఎక్కి కొత్తగా కడుతున్న విజయవాడ ఎయిర్పోర్ట్ ని ఓ లుక్ వేస్తూ అలా మన బ్యాగేజ్ ని కలెక్ట్ చేసుకున్నాం అనమాట.